భారత్‌లో 100 మంది శక్తివంతమైనటువంటి లీడర్స్ లిస్ట్ అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే వార్తా సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తది. గత 12 సంవత్సరాల నుండి చూస్తే అమిత్ షా, నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ మొదటి స్థానాల్లో వస్తున్నారు. మొదటి స్థానం ఏమొచ్చేసి నరేంద్ర మోదీ, సెకండ్ స్థానం ఏమొచ్చేసి అమిత్ షా. హోమ్ మినిస్టర్‌గా అమిత్ షా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, నరేంద్ర మోదీ గత 3 దఫాలుగా ప్రధానమంత్రి అవ్వడం, ఈ యొక్క ఫీటు ఇంతకుముందు నెహ్రూ మాత్రమే సాధించాడు. ఇప్పుడు ఈయన మూడోసారి అయినటువంటి ప్రధానిగా 2వ స్థానం సంపాదించారు. అలాగే అత్యధిక రోజులు కూడా ఇప్పుడు నెహ్రూ తర్వాత నరేంద్ర మోదీ గారు పరిపాలించారు. సో ఇప్పుడున్నటువంటి శక్తివంతమైనటువంటి లీడర్స్లో అనేక కారణాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ విషయంలో దౌత్యపరంగా కావచ్చు, ప్రపంచ దేశాలను చుట్టుముట్టడంలో కావచ్చు, అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు. 370 రద్దు అయితేనేమి, అలాగే అయోధ్య రామాలయ నిర్మాణం అయితేనేమి, ఇక వందే భారత్ అయితేనేమి, ఇక ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటివి ఆత్మనిర్భర్లో భాగంగా చాలా ఉన్నాయి. అలాగే ఇక అమిత్ షా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా రోహింగ్యాల మీద యుద్ధం, ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇకపోతే 3వ స్థానంలో ఎవరు వచ్చారు అంటే మోహన్ భాగవత్ గారు వచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ వచ్చారు. ఇక 4వ స్థానం మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, 5వ స్థానంలో పీయూష్ గోయల్ గారు, 6వ స్థానంలో ఏమొచ్చేసి నిర్మలా సీతారామన్ గారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేత ఈవిడికి ప్రశంసలు ఎలా ఉంటాయో విమర్శలు కూడా అలాగే ఉంటాయి. కానీ అత్యంత శక్తివంతమైనటువంటి నేతల్లో ఈవిడ కూడా ఉన్నారు. ఈవిడికి 6వ స్థానం. ఇక 7వ స్థానం మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారి నిర్ణయాలు, దౌత్యపరంగా ఆయన తీసుకొస్తున్నటువంటి పనులు మనం చూస్తున్నాం. చాలా శక్తివంతమైనటువంటి దౌత్యాన్ని నడిపిస్తున్నాడు ఆయన. ఇకపోతే 8వ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ గారు 2 సార్లు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. మామూలు విషయమేం కాదు. 250 మంది గ్యాంగిస్టర్లని ఎన్కౌంటర్ చేసి పడేశాడు. 33,000 మంది గ్యాంగిస్టర్ అనుచరుల్ని జైల్లో పడేశాడు. ఇంకా అక్కడ నిర్ణయాలు, అలాగే ఆయన తీసుకుంటున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో పాటు కఠినమైనటువంటి ఆంక్షలు, అంటే ఎవడైనా సరే ఇటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేదు, ఎవరినైనా సరే తప్పు చేస్తే తోలు తీసేస్తామనే సరైనటువంటి శిక్షలు అమలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక రేపిస్టులకి, మిగతా వారికి ఆయన సింహస్వప్నం, మొత్తం బుల్డోజర్ బాబాగా చాలా మంచి పేరు సంపాదించాడు గత 8 సంవత్సరాల నుంచి. ఇక 9వ స్థానంలో మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 10వ స్థానంలోనేమొచ్చేసి అశ్విని వైష్ణవ్ గారు. ఇలా 10 స్థానంలో అయితే ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నేతలు ఎవరు లేరా అంటే 13వ స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఎందుకు 13వ స్థానం వచ్చిందంటే ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. అంతేకాకుండా 17 స్థానాలు ఇప్పుడు లోక్సభ స్థానాల సపోర్టుతో ఇప్పుడు అక్కడ ఎన్డీఏ నడుస్తుంది. అందుకోసం ఈయనకి 13వ స్థానం వచ్చింది. ఇది కాకుండా 25వ స్థానంలో మన రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ని నడిపించేది తెలంగాణలో ఆయన లేకపోతే కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన నోటుకు కూడా మంచి పవర్ఫుల్ ఇదైతే ఉంది. సో అందువల్ల ఆయనకి 25వ స్థానం వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారికి 68వ స్థానం. రామ్మోహన్ నాయుడు కూడా టాప్ 100లో ఉన్నారు. 90వ స్థానంలో రామ్మోహన్ నాయుడు అయితే నిలవడం జరిగింది. ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలు వీళ్ళ పేర్లే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన పెద్దగా అంటే శక్తివంతమైనటువంటి లీడర్ల లిస్టులో నుంచి తప్పుకోవడం జరిగింది. అలాగే కేసీఆర్ కూడా పెద్దగా ప్రస్తావన అయితే లేదు. అంటే ప్రజల్లో కొంతమందిని ఎంపిక చేసి ఇవి నిర్ణయిస్తారు. కొంతమంది ఎవరైతే ఎక్కువగా ఇందులో పవర్ఫుల్ లీడర్స్లో ఇచ్చేస్తారు, అంటే ఇందులో ప్రజల నుంచి కొంతమందిని తీసుకొని విశ్లేషిస్తారు. విశ్లేషించిన దాన్ని బట్టి ఈ యొక్క స్థానాలు అయితే ఇస్తారు. ఇందులో అంతా పూర్తిగా పారదర్శకత ఉన్న ప్రజల నిర్ణయాలు పూర్తిగా ఉండవు. ఉదాహరణకి ఒక 1000 మందిని తీసుకుంటారు ఒక ఏరియాలో, ఆ 1000 మందిని బట్టి అక్కడ అంచనా వేస్తారు. అంతే తప్ప ఇది నిజంగా ఆయనకి 13వ స్థానమే రావచ్చు, లేదా 14వ స్థానం రావచ్చు, ఓవరాల్గా ఎలాంటిదనేది చెప్పలేము. కాకపోతే ఎవరమైనా సరే ఇలాంటి అంచనాలే వేస్తాం. రేపు పొద్దున ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎవరికి ఓటేశారని మొత్తం 3 కోట్ల మందినో 4 కోట్ల మందిని అడగరు ఒక రాష్ట్రంలో. అందులో కనీసం ఒక 20,000 మందినో 30,000 మందినో ఎంక్వైరీ చేసి విశ్లేషించి మనకి ఈ పోలింగ్ బయట పెడతారు. ఆ విధంగానే ఏదైనా సరే ఒక సర్వే చేస్తున్నప్పుడు. కాబట్టి ఇందులో అటు ఇటు అయిన అవకాశాలైనా ఉంటాయి. దానికి ప్రతిసారి
ఇంతే వచ్చిందా అంటే అదేమి ప్రతిదానికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏమీ లేదు. పవన్ కళ్యాణ్కి 68వ స్థానం ఏమో చెప్పలేము, 58వ స్థానంలో కూడా ఉండొచ్చు ఆయన, లేదా 78వ స్థానంలో ఉండొచ్చు. అలాగే మన రాహుల్ గాంధీ 9వ స్థానంలో ఉన్నాడు, 15వ స్థానంలో కూడా ఉండొచ్చు, చెప్పలేము. దీనికి నిర్దిష్టమైనటువంటి ఇదంటూ ఏం లేదు. వాళ్ళు కొంతమందిని ఎంపిక చేసి ఇలా చేస్తారు, సర్వేలు చేస్తారు, దాన్ని బట్టి ర్యాంకింగ్లు ఇస్తారు.